అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి మానసికంగా ఆందోళనని అధిగమించాలి, ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి, ఉపాసనా బలాన్ని పెంపొందించుకోవాలి, ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించాలి. సంతాన వర్గం యొక్క ఆరోగ్యరీత్యా వారి అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలలో చిన్నపాటి ఘర్షణ లాంటివి ఉన్నా కూడా దాన్ని మీరు చక్కగా వ్యక్తుల యొక్క సహకారంతో అధిగమించగలుగుతారు. ముఖ్యంగా వృత్తిలో సహోద్యోగులతో కావచ్చు, మీ సిబ్బందితో కావచ్చు చర్చలు చేసి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధితో పాటుగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా క్రియేటివిటీని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు కూడా అధికంగా ఉంటాయి. గృహ వాతావరణాన్ని చాలా అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి కుటుంబ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఏదో తెలియని ఘర్షణాత్మకమైన వాతావరణం, అలాగే డ్రైవింగ్ చేసేవారు దాని మీద తగిన విధంగా శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో తండ్రి తరపు బంధువులతో కావచ్చు, లేకపోతే బంధువర్గంతో కావచ్చు చర్చలు జరపడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అదేవిధంగా దాంతోపాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క తోబుట్టువులతో చర్చలు చేయడం అనేది, స్థిరాస్తుల రీత్యా మాటలు జరపడం అనేది మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకొని మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, కొంత చికాకులు కలిగించినా కూడా మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. సంతాన వర్గంతో ఘర్షణను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క ఆలోచనల విషయంలో తగిన విధంగా మీరు సహకరిస్తూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళ సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తిగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సహకారాన్ని ఆశించినప్పుడు వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమైనా కాకపోయినా మీ అంతటి మీరు పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. శక్తి పెరుగుతుంది, సామర్థ్యంతో పనులు నిర్వర్తిస్తారు. ఆకస్మికమైన ఆలోచనలతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే పనులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేయడానికి అవకాశం ఉండే సమయంగా ఒకటి దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్య కార్యక్రమాల్లో అంటే వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకున్నా కూడా అది గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యక్తుల యొక్క సహకారం కన్నా మీ వ్యక్తిగత ఆలోచనలతో మీ వ్యక్తిగత నైపుణ్యాలతో సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ రుణాలకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.